విజయనగరం జిల్లాలో ప్రబలిన డయేరియాపై ఏపీ శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ సీఎం జగన్ ట్వీట్ చేసేంత వరకు ప్రభుత్వం ముద్దునిద్ర పోతోందని వైసీపీ శాసనసభాపక్ష నేత బొత్స వ్యాఖ్యానించారు. దీంతో బొత్స వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ట్వీట్ చేసే సమయానికి డయేరియా బాధితులంతా కోలుకొని ఇంటికి చేరుకున్నారని, వాస్తవాలను వక్రీకరించి మాట్లాడొద్దని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గొర్రెలో జరిగిన ఇన్సిడెంట్ లో అత్యాచారం వల్ల ఎవరు చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతారు. ఎందుకంటే ఆయన స్టేట్ గా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదే లేదని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగండేడు, గొర్రెల, నాగల్వలస, గోశాల, జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. బొత్స గారు మాట్లాడుతూ అతిసార వల్ల మరణాలే జరగలేదని నేను అన్నట్టుగా చెప్పారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారని చెప్పాను అధ్యక్ష. కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైనది కాదు అధ్యక్ష. గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 19 దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష. 19వ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇళ్లకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష. దాని తర్వాత నిద్రలోంచి మేల్కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్లు చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష. స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 10,35,000 డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష. 10,35,000 డయేరియా కేసులు అధ్యక్ష. ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా 5 సంవత్సరాలు లేదు.